దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. ఇక్కడ ఏలియా గారు బాగా అలసిపోయారు. ఎందుకంటే శత్రువైన అహాబు రథం మీద వెళ్తూ ఉంటే రథం కంటే ముందుగా ఏలియా గారు పరిగెత్తుకుంటూ వెళ్తారు. కాబట్టి ఇక్కడ బాగా అలసిపోయారు. ఇలాంటి సందర్భంలో దేవుడు తన దూత ద్వారా ఏలియా గారిని బలపరుస్తారు. మనం కూడా కొన్ని సందర్భాలలో అలసిపోయిన సందర్భాలలో దేవునికి కోపం వస్తుందేమో, ఎలాగా ప్రార్థించడానికి కూడా ఓపిక లేదు అని అనుకుంటూ భయపడి బాధపడాల్సిన పని లేదు. కానీ అలసిపోయిన సందర్భాలలో ఆ స్థితిలో ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉండి ప్రార్థించిన దేవుడు తప్పకుండా ఆలకిస్తారు. ఇక్కడ ఏలియా గారు అలసిపోయిన సంగతి దేవునికి తెలుసు. ఎందుకంటే శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను చేసిన దేవునికి మన శారీరక రుగ్మతలు కూడా బాగా తెలుసు. అలసిపోయిన తన సేవకుని విషయం దేవుడు ఏం చేశాడు? తినటానికి ఆహారం ఇచ్చి నిద్రపోమన్నాడు. ఏలియా చేసింది చాలా ఘనకార్యం. ఆ హుషారులో రథం కంటే ముందుగా పరిగెత్తి గమ్యాన్ని చేరుకున్నాడు. అతని దేహం అలసిపోయింది. నీరసంతో పాటు దిగులు ముందుకొచ్చింది. శారీరక రుగ్మతలను కూడా పట్టించుకోవాలి. మరి మనుషుల్లో గొప్ప వాళ్ళకు కూడా ఏలియాలాగా బదరీ వృక్షం కిందికి చేరవలసిన సమయం వస్తూ ఉంటుంది. ప్రభువు మృదువుగా మాట్లాడే మాటలు వాళ్ళకి సేద తీరుస్తాయి. నీ శక్తికి మించిన ప్రయాణం అది. నేను నిన్ను బలపరుస్తాను. శారీరకమైన బలహీనతను ఆత్మ సంబంధమైన బలహీనతగా ఎంచి దిగులు పడకండి. మన శరీరం అలసిపోయినా మన ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. కాబట్టి మనం ఆత్మలో దేవునితో మాట్లాడితే దేవుడు తప్పకుండా ఆలకిస్తారు. శారీరక బలహీనత కూడా ఆత్మలో కూడా బలహీనంగా ఉన్నామని మనం ఎప్పుడూ ఎంచుకోకూడదు. ప్రార్థించటానికి కూడా ఓపిక లేదు. అలసిన దేహం సొమ్మసిల్లింది. మనసంతా ఒకటే దాహం, ఒకటే ఆలోచన. ఆదమరచి కొంతసేపు నిద్రపోవాలి. అలా పడి నిద్రపోతే దేవుడేమంటాడో. అనుమతి లేకుండా నిద్రలోకి జారితే, ప్రార్థించకుండా పవళిస్తే క్షమిస్తాడా లేదా ఆలోచించు. నీకు మాటలైనా రాని ప్రాయంలో నీ తల్లి నిన్ను నిద్రపుచ్చలేదా? తన ఒడిలో లాలించి జోలపాడలేదా? నువ్వు నోరు తెరిచి అడగలేని వయసులో అడిగేదాకా నీకు అన్నం పెట్టకుండా ఆగిందా? నిద్రలో నీ గగుర్పాటును తన కౌగిట చేర్చి ఓదార్చలేదా? నీ బాల్యప్రాయంలో చెప్పటం చేతకాని వేళ ఆ తల్లి ప్రేమ నీకు గుర్తులేదా? ఇప్పుడు ప్రార్థనకి కూడా ఓపిక లేని అలసటలో, మానవ సహజమైన బలహీనత లొంగదీసిన వేళ నిస్సంకోచంగా పడుకొని విశ్రాంతి తీసుకో. తల్లి ఒడిలో ఉన్నట్టుగా నిద్రపో. నీ పరమ తండ్రికి తెలుసు నీ అలసట. పసిపాపలాగా హాయిగా నిద్రపో. తలవాల్చవచ్చా లేదా అనే సందేహం వద్దు. నువ్వు అలసిపోయిన విషయం తండ్రికి తెలుసు. నోటి మాటల ప్రార్థన ఒక్కటే కాదు ఆయన్ని చేరేది. నీ హృదిలోని ప్రేమని చూడగలడాయన. నీకు ప్రార్థించటం వచ్చని ఆయనకు తెలుసు. ప్రార్థించే ఓపిక తెలుసు. క్రీస్తు కరుణకి సరిహద్దులు నీకే తెలుసు. ఎన్నుకున్న వాళ్ళని ఎల్లవేళలా గమనిస్తాడాయన. తన ప్రియుల్ని పడుకోబెట్టి నిద్రపుచ్చినప్పుడు, కాచి కాపాడే భారం ఆయన మీద పడినప్పుడు నీ ప్రాణాన్ని ఆయనకు అప్పగించు. ఇక భయమే లేకుండా ఆయనలో పవళించు. మనం నిద్రపోయే సమయాల్లో కూడా తను నిద్రపోకుండా, కునుకకుండా, కునుకుపాటైనా రాయనీయకుండా కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు కనుక ఆయన ఎల్లవేళలా మనల్ని కాచి కాపాడతాడు. కనుక మన భారం ఆయన మీద ఉంచి ఆయనలో మనము సేద తీర్చబడదాము. అలానే మనం ప్రార్థించటానికి ఓపిక లేని సమయాల్లో మన హృదయంలో దేవునితో మాట్లాడుతూ ఉంటే ప్రభు దానిని తప్పకుండా ఆలకిస్తారు. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ. అయ్యా, ఏలియా గారు బాగా అలసిపోయిన సందర్భంలో నా తండ్రి నాయన మీరు మాట్లాడారు ప్రభా. స్తోత్రంలో నాయన మీ దూత ద్వారా మీరు బలపరిచారు ప్రభా. నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని మీరు మాట్లాడారు.
అలానే నాయన ప్రభు మీరు సేద తీర్చారు నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మాలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. కొన్నిసార్లు నాయన శారీరక రుగ్మతలు, బలహీనతలు వేధిస్తూ ఉన్న సందర్భాల్లో నా తండ్రి ప్రార్థించడానికి కూడా ఓపిక లేని సమయాల్లో కొన్ని సందర్భాలలో నైనా ప్రభా మా హృదయంలో నైనా ప్రభా మీ పట్ల ఎలాంటి ప్రేమ ఉందో మీకు తెలుసు కనుక నా తండ్రి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మంచి ఆరోగ్యాలను అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి నాయన ప్రభా, మేము సేద తీర్చబడిన నా తండ్రి మమ్మల్ని కాపాడే దేవుడు, కునుకవు నిద్రపోవు కనుక ఎల్లవేళలా కాపాడే దేవుడు నీవే కనుక మా భారం నీ మీద ఉంచటానికి అయ్యా నా తండ్రి నీ ఒడిలో వాలిపోవటానికి నీ కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి ప్రభు. నీ కాపుదలను దయచేయండి తండ్రి. నీ కృప చేత నింపి నడిపించండి. ప్రతి ఒక్క గృహాలలో నెమ్మదిని, సమాధానం అనుగ్రహించండి. సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.